యెమెన్లో నిమిషా ప్రియాకు ఉరిశిక్ష తప్పింది. ఆమె త్వరలో విడుదల కాబోతుందని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. తాను నిమిషా ప్రియాను జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తున్నానని, ఆమె జైలు నుంచి విడుదల కాబోతుందని కేఏ పాల్ పేర్కొన్నారు. ఎవరూ చేయని పని దేవుడు చేశాడని తెలిపారు. నిమిషప్రియ కోసం అందరూ ప్రార్థన చేశారని, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నేళ్లు నిమిషప్రియ జైల్లో ఎలా ఉందో అర్థం కావడం లేదన్నారు. జైలు నుంచి విడుదలై నిమిషప్రియ భారత్కు వస్తుందన్నారు. I want to thank Sheikh Hamoud for his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader. I want to thank Chairman Mahdi Ibrahim, who has done at age 80, marvelous job, day and night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success, that Nimisha Priya death is cancelled. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi ji for preparing to send, please, your diplomats to Oman, whichever side, and take Nimisha professionally, safely. And I want to thank Nimisha's mother, who stayed so faithfully in Sana, in that dangerous place. And her husband, Thomas, I spoke to, faithfully helping all sides. We cannot go into details at this time. What God did, how miracles happened, what all happened. This can be a blockbuster movie to reach billions of others in the future. వినండి, గొప్ప మిరకల్స్ దేవుడు చేశాడు. వీ వాంట్ టు థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఎవరూ చేయలేని పని, చట్టాలు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని, ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా. అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు. అందుకే 10వ తారీఖు నేను అక్కడ యెమెన్ ప్రెసిడెంట్ ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. 13 నుంచి కంటిన్యూ మీటింగ్స్. 16ని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి మీడియాలో మనం చూసాం. కుటుంబం ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా, ప్రార్థన చేశాం కదా. మీరందరూ ప్రార్థించారు. ముస్లిం లీడర్స్, మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్, హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు. అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి, ఇదొకటే కాదు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరే కానీ ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపోదు. అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా. వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయమా, ఇన్ని సంవత్సరాల తన జైల్లో ఉంది, ఎవరు ఏమీ చేయలేకపోయారా, కోర్టులు ఏమి చేయలేకపోయా, అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా, నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని. అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను. అందుకని 5 గ్రూపులకి, అటు గ్రూపు ఇటు గ్రూపు, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు వారి ద్వారా, గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఎక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు. లేదా యెమెన్ లో ఎంబసీలు లేవు గనక ఒమాన్ లో ఉంది.
సౌదీలో ఉంది, ఇరాన్ లో ఉంది. ఒకవేళ మోదీ గారు మీరు కూడా రండి అంటే ఇంగ్లీష్ లో చెప్తారు. ఇఫ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ సమ్ లాజిస్టిక్స్ ఫ్రమ్ మై సైడ్ టు సేఫ్లీ టేక్ నిమిషా ప్రియా ఫ్రమ్ Sana prison to Oman or Jeddah, Riyadh or Egypt or Iran or even better Istanbul. We can make those arrangements in conjunction with the government of India. I want to thank all who helped. ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారా కోట్ల మంది ప్రార్థించారు. ప్రార్థన ద్వారా ఇది జరిగింది. మీరు అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్, ఎందుకంటే టెన్షన్ లో ఉన్నారు అందరూ, ఇప్పుడు టెన్షన్ ఫ్రీ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యెమెన్లో నిమిషప్రియకు ఉరిశిక్ష తప్పింది. ఆమె త్వరలో విడుదల కాబోతుందని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. తాను నిమిషప్రియను జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తున్నానని, ఆమె జైలు నుంచి విడుదల కాబోతుందని కేఏ పాల్ పేర్కొన్నారు. ఎవరూ చేయని పని దేవుడు చేశాడని తెలిపారు. నిమిషప్రియ కోసం అందరూ ప్రార్థన చేశారని, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇన్నేళ్లు నిమిషప్రియ జైల్లో ఎలా ఉందో అర్థం కావడం లేదన్నారు. జైలు నుంచి విడుదలై నిమిషప్రియ భారత్ కు వస్తుందన్నారు. I want to thank Sheikh Hamoud for his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader. I want to thank Chairman Mahdi Ibrahim, who has done at age 80 marvelous job, day and night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success. That Nimisha Priya death is cancelled. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi ji for preparing to send, please, your diplomats to Oman, whichever side, and take Nimisha professionally, safely. And I want to thank Nimisha's mother, who stayed so faithfully. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచందర్. గుడ్ మార్నింగ్ అనుష. కేరళకు చెందినటువంటి 38 సంవత్సరాల నర్సు అయిన నిమిషా ప్రియ 2017లో యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారణ అయింది. 2018 నుంచి యెమెన్ లో సనా సెంట్రల్ జైలులో ఆమె శిక్ష అనుభవిస్తూ ఉంది. ఈ నెల 16న ఆమెకు ఉరి శిక్ష వేయాల్సి ఉండగా భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు వాయిదా వేసింది. అయితే యెమెన్ దేశంతో భారత్ కు ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం, అక్కడి చట్టాలు కఠినంగా ఉండడంతో ఆమెను కాపాడేందుకు భారత్ విశ్వ ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేయలేని పనిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మత గురువులతో ప్రత్యక్షంగా సమావేశం అవుతున్నటువంటి కేఏ పాల్ నిమిషప్రియ విడుదలకు కేఏ పాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అందులో పాల్ మాట్లాడుతూ, చట్టాలు ప్రభుత్వాలు చేయలేని పనిని దేవుడు చేశాడు, అందరి ప్రార్థనలు ఫలించి త్వరలోనే నిమిషప్రియ విడుదల కాబోతుంది అని చెప్పి ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిమిషప్రియ ప్రాణాన్ని కాపాడేందుకు సహకరిస్తున్నటువంటి ప్రధాని మోదీ అలాగే మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పి కేఏ పాల్ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ప్రయత్నాలు సఫలమైతే భారత్ దృష్టిలో కేఏ పాల్ సూపర్ హీరోగా మారే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేరళకు చెందినటువంటి నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష ఇటీవల వాయిదా పడినటువంటి పరిస్థితి మనం చూసాం.
అయితే ఈ నెల 16వ తారీఖున ఆమె ఉరి శిక్ష అమలు అవ్వాల్సి ఉండగా చివరి క్షణాల్లో అక్కడి అధికారులు ప్రక్రియను నిలిపివేశారు. దీంతో ఇక ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కూడా ఆమెను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న కేఏ పాల్ నిమిషప్రియ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆమె కేసు సంబంధించిన అప్డేట్స్, ఆమె ఎప్పుడు భారత్ కు వస్తుంది అనే ఫాలోఅప్ అయితే మొత్తంగా ఫాలోఅప్ చేస్తున్నారు కేఏ పాల్. హౌతీ నాయకులు నిమిషప్రియను విడుదల చేసేందుకు అంగీకరించారని చెప్పి కేఏ పాల్ వెల్లడించారు. మీడియా ద్వారా బ్లడ్ మనీపై వస్తున్న వార్తల కారణంగా బాధితుడి సోదరుడు మనస్తాపానికి గురవుతున్నారని చెప్పారు. అయితే బాధితుడి కుటుంబంలో సోదరుడు తప్ప మిగతా వారంతా నిమిషప్రియ విడుదలకు ఒప్పుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా కేఏ పాల్ తెలియజేశారు. దేవుని దయతో హౌతీ లీడర్లను బాధితుడి కుటుంబాన్ని నచ్చజెప్పగలిగామని కేఏ పాల్ అయితే చెప్తున్నారు. హౌతీ అధ్యక్షుడు కూడా దీనికి అంగీకరించి 7 రోజుల సమయం ఇచ్చారని చెప్పి కూడా చెప్పారు. మరో 4 రోజుల్లో శుభవార్త అందిస్తానని, నిమిషప్రియ విడుదలై భారత్ కు పంపబడుతుందని లేదా తానే తీసుకువస్తానని చెప్పి కూడా కేఏ పాల్ ధీమా వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. మొత్తానికి కేఏ పాల్ తీసుకున్నటువంటి ఈ చొరవ మాత్రం దేశానికి పెద్ద ఆదర్శం అని చెప్పుకోవచ్చు. కేఏ పాల్ ఒకవేళ నిమిషప్రియ కూడా భారత్ ప్రాణాలతో తిరిగి వస్తే ఖచ్చితంగా కేఏ పాల్ భారత్ దృష్టిలో, అందరూ సోషల్ మీడియా దృష్టిలో అంత హీరోగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే గతంలో శాంతి దూత ఒక పేరు ఉండేది, సో ఆ పేరును సార్థకత చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ పేరు ఇతనికి నోబెల్ శాంతి దూత అని చెప్పి ఒక పేరు ఉంది. ఆ పేరు తగ్గట్టుగానే కేఏ పాల్ చేశారని చెప్పి ఆయనకు మంచి ఆయనకు ఫేవర్ గానే అందరూ మాట్లాడే అవకాశం ఉంది. అలాగే దేశం అంతా కూడా కేఏ పాల్ గురించి చర్చించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనుష, అయితే రామచంద్ర, మరో 4 రోజుల్లో నిమిషప్రియ విడుదలయ్యే అవకాశం ఉందా? కేఏ పాల్ అదే చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా నిమిషప్రియ విడుదల కోసమే తాము అహర్నిశలు కృషి చేస్తున్నానని, కష్టపడుతున్నాను. ఇక్కడ మత పెద్దలతో కావచ్చు, అలాగే ప్రభుత్వంతో కావచ్చు సంప్రదింపులు జరుపుతున్నాము. అయితే ఇండియా నుంచి కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ప్రధాని మోదీ. మోదీ కూడా మనకు ఫుల్ సపోర్ట్ చేస్తూ నాకు ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి ఖచ్చితంగా నిమిషప్రియాన్ని ఖచ్చితంగా భారత్ కు తీసుకొస్తామని చెప్పి అయితే ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిమిషప్రియ ఇండియాకు తిరిగి వస్తే మాత్రం ఎక్కడ లేనటువంటి ఆనందము ఉంటుంది భారత్ కు. ఎందుకంటే ఉరిశిక్ష నుంచి యెమెన్ దేశంలో ఉరిశిక్షకు మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించని చెప్పుకోవచ్చు. దీని అందరికి కారణం కూడా కేఏ పాల్ గా అందరూ భారతదేశ ప్రజలందరూ కూడా కేఏ పాల్ ను అభినందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అనుష, అయితే రామచంద్ర, దీనికి సంబంధించి నిమిషప్రియ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నిమిషప్రియ అసలు సంబంధించినటువంటి కేసు 2017లో జరిగితే ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి సఫలం అవ్వలేదు. కాకపోతే ఏదైతే కేఏ పాల్ దృష్టికి ఈ విషయం వెళ్ళిందో, కేఏ పాల్ శ్రద్ధ తీసుకొని దానికి ముందడుగు వేసి అటు యెమెన్ దేశంలో ఉన్నటువంటి మత పెద్దలతో కావచ్చు, ఇటు ఇండియా నుంచి అధికారులతో అందరితో కూడా సంప్రదింపులు చేసి ఒక కేసును కొలిక్కి తీసుకొచ్చి అక్కడ భారత ప్రభుత్వం వాళ్ళని అభ్యర్థించింది, వారిని రిక్వెస్ట్ చేసింది యెమెన్ దేశం అధికారులను, అక్కడ ఉన్నటువంటి దేశ అధ్యక్షులతో కొన్ని రోజులు నిలుపుదల చేయండి, వాయిదా వేయండి ఉరి శిక్షను. ఆమె చేసినటువంటి తప్పు ప్రాయచిత్తం పడుతుంది. అలాగే ఎవరైతే ఆ యెమెన్ దేశ పౌరుడిని చంపిందో ఆ పౌరుడి కుటుంబంతో కూడా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడంతోనే యెమెన్ దేశం అధికారులు నిమిషప్రియ ఉరిశిక్షను వాయిదా వేశారు, సమయం ఇచ్చారు ఒక వారం రోజులు. అయితే వారం రోజుల్లో 2-3 రోజులు గడిచిపోయింది, ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. ఈ 4 రోజుల్లో యెమెన్ దేశ అధికారులను అటు యెమెన్ దేశ పౌరుడు ఎవరైతే హత్యకు గురయ్యాడో ఆ హత్యకు గురైనటువంటి కుటుంబాన్ని కూడా ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కేఏ పాల్, ఇటు ఇండియా ప్రభుత్వం. మొత్తంగా నిమిషప్రియ ప్రాణాలతో ఇండియాకు తీసుకురావాలనేది ఏకైక లక్ష్యంగా కేఏ పాల్ కావచ్చు, ఇటు భారత్ ప్రభుత్వం కావచ్చు పెట్టుకుందని చెప్పుకోవచ్చు. అనుష, రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ. యెమెన్లో నిమిషప్రియకు ఉరిశిక్ష తప్పింది. ఆమె త్వరలో విడుదల కాబోతుందని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు.
తాను నిమిషప్రియను జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తున్నానని, ఆమె జైలు నుంచి విడుదల కాబోతుందని కేఏ పాల్ పేర్కొన్నారు. ఎవరూ చేయని పని దేవుడు చేశాడని తెలిపారు. నిమిషప్రియ కోసం అందరూ ప్రార్థన చేశారని, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇన్నేళ్లు నిమిషప్రియ జైల్లో ఎలా ఉందో అర్థం కావడం లేదన్నారు. జైలు నుంచి విడుదలై నిమిషప్రియ భారత్ కు వస్తుందన్నారు.